నెక్స్ట్ చూడొచ్చు యమహా R15 V4 సేమ్ ఈ రెండు ఒకటే 2022 మోడల్ సేమ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ప్రైస్ ఒకటే డిఫరెన్స్. ఇది 1,65,000 నెగిషియల్ ప్రైస్. ఇది కూడా బాగుంది వెహికల్. ఇది కూడా సేమ్ యమహా R15 ఇవన్నీ ఒకటే వర్షను V3 V4లో. ఇది 18,000 కిలోమీటర్స్ తిరిగింది, 18,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,50,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. సో ఇవన్నీ ఒకటే మోడల్, డిఫరెన్స్ ఏం లేవు, చూడొచ్చు మీరు. ప్రైజెస్ ఒకటే డిఫరెంట్ బట్ ఫీచర్స్ అన్నీ సేమ్. నెక్స్ట్ చూసుకుంటే యమహా MT-15 ఉంది. ఇది కూడా బాగుంటుంది వెహికల్. 2023 మోడల్, 19,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 1,70,000 నెగిషియల్ ప్రైస్. సో ఇది కూడా బాగుంది వెహికల్. ఇది కూడా సేమ్ MT-15 2023 మోడల్, 14,000 కిలోమీటర్స్ తిరిగింది, 1,70,000. సేమ్ రెండు ఒకటే, ఇది డిఫరెన్స్ ఏం లేదు, రెండు ఒకటే ఫీచర్స్. ABS డిస్క్ అయితే ఉంది దీనికి. కూడా సేమ్ MT R15 1,50,000 నెగిషియల్ ప్రైస్, 19,000 కిలోమీటర్స్ తిరిగింది. సేమ్ ఇది కూడా అంతే, 1,35,000 కిలోమీటర్స్ తిరిగింది. 2021 మోడల్, 22,000 కిలోమీటర్స్ తిరిగింది, 1,35,000 నెగిషియల్ ప్రైస్ ఇది కూడా. సో ఇది KTM కూడా చూడొచ్చు మనం ఒకసారి. దీని ప్రైస్ చూసుకుంటే 2,25,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. ఇది KTM డ్యూక్ 250 2023 మోడల్. సో ఇది కూడా డౌన్ పేమెంట్ చేసి అయితే మనం తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది వెహికల్ అయితే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ KTM RC 125 ఉంది, 2021 మోడల్. ఇది వచ్చి 1,45,000 నెగిషియల్ ప్రైస్. సో దీని ఫీచర్స్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, హై స్పీడ్ వెహికల్స్లో ఇవన్నీ హై స్పీడ్. డబల్ డిస్క్ కూడా ఉంటుంది. బైక్ అయితే చాలా మందికి డ్రీమ్ ఇది కూడా, లైక్ ఇలాంటి బైక్స్ డ్రైవ్ చేయడం అయితే. సో ఇది దీని గురించి అయితే. సేమ్ డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది, దీన్ని కూడా పే చేసి మనం తీసుకోవచ్చు. KTM RC 200 ఉంది, 2022 మోడల్. ఇది నాకు తెలిసినంత రీజనబుల్ ప్రైస్ అయితే దొరకడం చాలా కష్టం. లైక్ ఇది సెకండ్స్లో దొరకడం ఇంత రీజనబుల్ ప్రైస్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. దీని ప్రైస్ వచ్చి 1,80,000 నెగిషియల్ ప్రైస్. డౌన్ పేమెంట్ కూడా ఉంటుంది, ఆప్షన్ పే చేసి తీసుకోవచ్చు మనం. వీళ్ళ దగ్గర ఏంటంటే 6 మంత్స్ వెహికల్కి వారంటీ ఉంటుంది, అండ్ 3 మంత్స్లో 2 ఫ్రీ సర్వీసింగ్స్ కూడా ఫ్రీ అయితే ఉంటాయి. సో అది వీళ్ళ దగ్గర ఉన్న బెనిఫిట్ అయితే. ఒకసారి మీరు వాళ్ళతో ఇంకా మాట్లాడుకోవచ్చు సైట్ విజిట్ చేసి. ఇది KTM. ఇది నెక్స్ట్ వచ్చి KTM డ్యూక్ 200 2021 మోడల్, 22,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 1,60,000 నెగిషియల్ ప్రైస్. సో ఇది కూడా తక్కువ బడ్జెట్లో ఉంది. ఒకసారి ఇది కూడా రిఫర్ చేస్తాం చూడండి మీరు. ఇది నెక్స్ట్ అయితే ఇక్కడ మనకు Honda Hornet ఉంది. ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉంది, 2022 మోడల్, 23,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 95,000 నెగిషియల్ ప్రైస్. సో దీన్ని చూసుకోవచ్చు. మనకి ఫీచర్ చూసుకుంటే సింగిల్ డిస్క్ అయితే ఉంది, ABS. ఇది డబల్ డిస్క్ వెహికల్, దీనికి డబల్ డిస్క్ అయితే ఆప్షన్ కూడా ఉంది. సో కూడా బడ్జెట్లో ఉంది, ఒకసారి చూడొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి Honda షైన్ ఉంది, 2022 మోడల్. దీని ప్రైస్ వచ్చి 79,000 నెగిషియల్ ప్రైస్. ఇది వచ్చి 10,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా బడ్జెట్లో ఉంది, ఒకసారి చూడొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ బజాజ్ CT 100 ఉంది, 2021 మోడల్, 20,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 60,000 నెగిషియల్ ప్రైస్. డౌన్ పేమెంట్ చేసి కూడా ఆప్షన్ తీసుకుని మనం పే చేసుకుని వెహికల్ తీసుకుని చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ హీరో స్పెండర్ ఉంది, 2022 మోడల్. ఇది వచ్చి 20,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 78,000 నెగిషియల్ ప్రైస్. ఇది కూడా బడ్జెట్లో ఉంది వెహికల్, ఇది కూడా బాగుంది చూడడానికి. నెక్స్ట్ చూసుకుంటే మనకి హీరో స్పెండర్ ప్లస్ ఉంది, 2022 మోడల్. దీని ప్రైస్ వచ్చి 74,000 నెగిషియల్ ప్రైస్. 6,919 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఇది కూడా బాగుంది వెహికల్. మనకి ఇక్కడ వీళ్ళతో బైక్స్తో పాటు ఇంత కలెక్షన్ చూసే చాలా వెహికల్స్. సో వీళ్ళ దగ్గర కార్లు కూడా ఉన్నాయంట. సో ఒకసారి మీకు చూపిస్తా. మనకి చూడొచ్చు ఇక్కడ రెనాల్డ్ క్విడ్ అయితే ఉంది, RXL 0.8L లీటర్స్. ఇది వచ్చి 2022 మోడల్, 12,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 4,45,000 నెగిషియల్ ప్రైస్. ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది, ఆటోమేటిక్ వెహికల్. ఇది కూడా బడ్జెట్లో ఉంది, ఒకసారి ఇది కూడా చూడొచ్చు మీరు. ఇయర్ ఒకటే చేంజ్ అవుతుంది. ఇది 2022. సేమ్ రెండు ఒకటే బట్ కలర్స్ వేరు. 80,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,65,000 నెగిషియల్ ప్రైస్. చూసారా ఇప్పుడు వరకు అయితే మీరు చాలా కలెక్షన్స్ అయితే చూసారు. సో ఒకసారి మీకు అడ్రస్ కూడా చెప్తా. వచ్చి మనకి నియర్ మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ A967 ఆర్ A966 మధ్యలో ఉంటుంది. ఇదైతే ఆపోజిట్లో ఉంటుంది, చూడొచ్చు ఒకసారి మీరు దగ్గర. ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యాలంటే మీకు వీళ్ళ మొబైల్ నెంబర్ చెప్తా, ఒకసారి చూడండి. మీకు డిస్ప్లే మీద కూడా స్క్రోల్ అవుతుంది. వీళ్ళ మొబైల్ నెంబర్ వచ్చి 9989222018. ఒకసారి చెప్తా, 9989222018. అక్కడ మీకు డిస్ప్లే మీద స్క్రోల్ అవుతుంది. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తా. చూస్తూనే ఉండండి స్పీడ్ వీల్స్.